వెల్కమ్ టు హెచ్ఐవి. నా పేరు జగదీష్, రీజనింగ్ ఫ్యాకల్టీ. ఈరోజు మనం C38 పేపర్లోని రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ S1 S2 అంటే ఇక్కడ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2, C1 C2 అంటే కంక్లూజన్ 1 కంక్లూజన్ 2 అంటే ఫస్ట్ స్టేట్మెంట్ 1 ఆల్ పెన్స్ ఆర్ కాపీస్. ఇది పెన్స్ అనుకుంటే ఆల్ పెన్స్ ఆర్ కాపీస్. All pencils. Statement 2. Some copies are pencils. Some copies are pencils. First statement. అన్ని పెన్నులు కాపీలు. అన్ని పెన్నులు కాపీలు. కొన్ని పెన్సిళ్ళు కాపీలు. ఓకే, క్లియర్. కంక్లూజన్ C1. Some copies are pens. Some copies are pens. ఎప్పుడైనా అవుటర్ నుంచి ఇన్నర్కి వస్తే సమ్ అనేది అప్లికబుల్ అవుతుంది. So first state conclusion is true. C1 is true. Second one, all pens are pencils. All pens are pencils. Some pens are pencils is applicable, but all pens are not applicable. So C2 is not. Only C1 is our answer. Coding, decoding. 18, 13, 43, 11, 9, 21, 14, 10 క్వశ్చన్ మార్క్ చూడండి. ఇక్కడ ఏం లేదు. 18కి ప్లస్ 12, 30 ప్లస్ 13, 43. సో 18కి ఈ 18కి 12 యాడ్, ప్రతి సిరీస్లో 12 యాడ్ చేసుకుంటా ప్లస్ 13 43, 11 ప్లస్ 12 23 ప్లస్ 9 ఇక్కడ 31 అండి. అలాగే 14 ప్లస్ 12 ప్లస్ 10 26 ప్లస్ 10 36. అది అవర్ ఆన్సర్. అంటే ప్రతి ఫస్ట్ కాలంకి మనం 12 యాడ్ చేసుకుని సెకండ్ కాలంకి యాడ్ చేసే టోటల్ డీకోడ్ అనేది అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ 36. నెక్స్ట్ సిరీస్లో వచ్చేయండి క్వశ్చన్. JXR OZB UDZ BJD. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్యారెక్టర్ J 10, సెకండ్ O 15, థర్డ్ U 21, ఫోర్త్ V 2. ఇక్కడ 10కి ప్లస్ 5, 15కి ప్లస్ 6, 21 టు Bకి. సో ప్లస్ 1 ప్లస్ 6 ప్లస్ 7, 21 ప్లస్ 7 28. అదేవిధంగా అయితే నెక్స్ట్ ప్లస్ 7 అంటే ఇక్కడ ఏముండాలంటే 9 అంటే I. ఫస్ట్ డిజిట్ I ఉండాలి. 10 ప్లస్ 5 15, 21. ఎక్స్ సిరీస్ చూద్దామండి. ప్లస్ 8 కదా, సారీ ప్లస్ 8 అంటే J ఉండాలి. సో ఫస్ట్ నెంబర్ JRH ఇస్ అవర్ ఆన్సర్. ఆర్డర్ అవుట్ తెలియచండి, భిన్నమైనది గుర్తించండి. అయితే దీనిలో అబ్జర్వ్ చేస్తే AU IW EM OF. ఇందులో I అంటే 9, W అంటే 23, E అంటే 5, M అంటే 13, O అంటే 15, F అంటే 6, A అంటే 1, U అంటే 21. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి అంటే ఈ విధంగా కూడా మనకి ఆన్సర్ రావడం లేదు. సో నెక్స్ట్ జనరల్గా అబ్జర్వ్ చేస్తే అంటే ప్రతి దాంట్లో A అనేది ఓవెల్, I అనేది ఓవెల్, E అనేది ఓవెల్, O అనేది ఓవెల్, U సో ఓవెల్, W కాంపోనెంట్, C1 కాంపోనెంట్, M ఆల్సో కాంపోనెంట్, F ఆల్సో కాంపోనెంట్. అంటే మనకి 2 ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ వెన్ డయాగ్రామ్ క్వశ్చన్ ఇచ్చాడండి. అందులో భాగంగా రబ్బర్ స్లిప్పర్స్ గ్లౌస్, రబ్బర్ స్లిప్పర్స్
అంటే మనము ఈ ఫిగర్స్ని అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటి కాదని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్ 1 or 3. ఈ 1 or 3లో అంటే మనము ఓన్లీ రబ్బర్తో గ్లౌస్ మరియు స్లిప్పర్స్ని తయారు చేయొచ్చాము. అంటే స్లిప్పర్స్ అనేవి ఇది రబ్బర్ అనుకుంటే ఇది స్లిప్పరు, ఇది గ్లౌజు. కానీ ఇది పాసిబుల్ కాదు. అంటే గ్లౌజ్ అనేది రబ్బర్తో కాకుండా వేరే మెటల్తో కూడా తయారవుతుంది. సో దిస్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. మనకు ఫస్ట్ వన్ ఎలా అంటే ఇది దీన్ని రబ్బర్గా తీసుకుంటే ఇందులో కొన్ని గ్లౌజ్, కొన్ని స్లిప్పర్. సో ఫస్ట్ వన్ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ గివెన్ డేటా. నెక్స్ట్ డై స్కేల్ ఇచ్చాడండి. వెన్ ఏ ఈజ్ ఆన్ ద టాప్ విచ్ లెటర్ ఈజ్ ఎట్ ద బాటమ్. ఏకి వ్యతిరేకంగా ఉన్న లెటర్ ఏంటి? మనము దీన్ని అబ్జర్వ్ చేస్తే ఏ అంటే మనం ఇది చేసే ముందు రొటేషన్ ఆర్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ తీసుకోవచ్చు. అలా క్లాక్ వైజ్ తీసుకుంటే ఏ బి సి. నెక్స్ట్ ఏ ఈ అంటే దీన్ని అంటే ఫస్ట్ డయాగ్రామ్ని క్లాక్ వైజ్లోను, సెకండ్ డయాగ్రామ్ని మరి యాంటీ క్లాక్ వైజ్లోను. ఏ ఈ బి. సో ఈకి ఆపోజిట్ ఉన్న లెటర్ ఈ. సో ఏకి మనకు అనవసరం, డికి ఈ, ఈకి బి అనేది సింపుల్ మెథడ్లో మనకి తెలుసుకోవచ్చు. ఇక్కడ స్టార్ మీన్స్ ఇది థ్రైస్ అండి, ఇది 3 కాబట్టి థ్రైస్ ద సెకండ్ నెంబర్ అండ్ యాడ్ టు ద ఫస్ట్ నెంబర్ 5 స్టార్ 9 స్టార్ 15 స్టార్ 3 స్టార్ 10 అని ఇచ్చాడు. అంటే దీని మీనింగ్ ఎగ్జాక్ట్ ఏంటంటే స్టార్ ఉన్న చోట సెకండ్ నెంబర్కి 3 రెట్లు వేసి దానిని మొదటి నెంబర్కి కలపాలి. అదే చేద్దాం. అంటే 5 స్టార్ 9 స్టార్ 15 స్టార్ 3 స్టార్ 10. సో సెకండ్ నెంబర్ 9 into 3 27. ఈ 27ని ఫస్ట్ నెంబర్కి యాడ్ చేయాలి, 5కి యాడ్ చేయాలి. సో 32 స్టార్ 15. మళ్ళీ ఇది సెకండ్ నెంబర్. దీన్ని అంటే మనకి హాఫ్ అనేది మల్టిప్లికేషన్ చూపిస్తుంది కాబట్టి 32 into 15 30 480. నెక్స్ట్ ఏముంది స్టార్ 3. ఆఫ్టర్ హాఫ్ ది మర్చెంట్ షుడ్ మల్టిప్లై విత్ 3 అండ్ స్టార్ 10. అంటే 1400 ఈ టోటల్ చేస్తే ఇంటూ చేస్తే 1440. ఈ 10ని ట్రైస్ చేయాలి. ట్రైస్ చేసి 1470 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ సరిగా అవ్వలేదు. 1470 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. రీడ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. గివెన్ డేటా మొత్తం ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు డేటా చదివి టైం వేస్ట్ చేసుకోకండి. లాస్ట్ ఏదైతే మనకు క్వశ్చన్ అడుగుతారో దీస్ జెడ్ రిలేటెడ్ టు ద ఎక్స్ప్రెషన్ జెడ్ ప్లస్ ఎఫ్. ఇది స్టార్ 1 into k డివైడెడ్ బై 1 into k. ఇక్కడ జెడ్ ప్లస్, ఇక్కడ ప్లస్ అంటే ఏ ప్లస్ బి అంటే ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. సో జెడ్ ప్లస్ ఎఫ్ అంటే జెడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎఫ్. నెక్స్ట్ 1 into 1 ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కే. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే of is z related to the k. Of is z related to the k. Our answer is mother. Mother అంటే ఇక్కడ ఆప్షన్ సరిగా లేదు. మదర్ ఈజ్ అవర్ ఆన్సర్. అంటే డైరెక్ట్ మనకు ఏదైతే అడుగుతుందో ఆ క్వశ్చన్ తీసుకొని రివర్స్ ఆర్డర్లో వెళ్ళాలి. అంటే రిలేషన్స్ అన్ని చదివి ఎగ్జామినేషన్లో టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇక్కడ సిరీస్ ఏమైనా ఏ డాష్ బీసీ డాష్ డి ఏబి డాష్ సిడి. ఫస్ట్ ఈ
ఈ సిరీస్లో ఏది రిపీటెడ్గా అవుతుంది, ఏ సిరీస్ అనేది వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ వన్ చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ ఇన్పుట్ చేస్తే బి సి ఏ బి ఏబిబి సి సిడిఏ. సో ఇది సిరీస్ వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. బీసీఏని ఇన్పుట్ చేస్తే ఏబిబిసి ఏబిబి. సో సెకండ్ వన్ కూడా ఫస్ట్ వన్ అవుతలేదు, సెకండ్ వన్ అవ్వడం లేదు. థర్డ్ వన్ ఏసీబీ సిబిడి డిపిఏ బీసీసీబీ అనేది మనకు వన్ ఆఫ్ ద ఏసీబీ సిరీస్ అనేది రిపీట్ అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఇస్ 3. ఆడ్ వన్ అవుట్కి వెళ్ళే క్వశ్చన్ అండి. 26 1 18 121 13 36 11 16 అని ఇచ్చాడు. మనకు దీన్ని సింపుల్గా ఫస్ట్ వన్ కాకుండా మిగతా అబ్జర్వ్ చేస్తే 26 అనేది 1కి అసలు ఎలాంటి సంబంధం. నెక్స్ట్ చెక్ చేద్దాం. 1 + 8 9 9 స్క్వేర్ 81 అవుతుంది. కానీ మనకు ఉన్నది 121. 121 అనేది దేనికి స్క్వేర్? 11 స్క్వేర్. సో +2 11 11 స్క్వేర్. అలాగే అన్నీ మనకు మిగతా రిమైనింగ్ వస్తున్నాయా చెక్ చేద్దాం. 13 1 + 3 4 4 + 2 6 36. సో 2 4 థర్డ్ కండిషన్ చూద్దాం. 1 + 1 2 + 2 4 4 స్క్వేర్ 16. అంటే ఈ 3 సేమ్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఈజ్ డిఫరెంట్. సో అవర్ బెస్ట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. 26 స్టార్ 1. ఇక్కడ చూడండి, అథమెటికల్ రీజనింగ్ క్వశ్చన్ ఇది. ఇఫ్ 200 elephants eat 1000 sugarcane in 5 days, then in how many days 500 elephants can eat 10,000 sugarcane? So మనకి M1 D1 H1 ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్ టోటల్ వర్క్ వస్తుంది. అలాగే మనము 500 ఏనుగులు ఎన్ని రోజులలో 10,000 1 ఈక్వల్ టు ఇక్కడ 1 తీసుకుంటే అంటే 500 × x = 10,000. సో మనకు M1 D1 H1 = M2 D2 H2 ఇక్కడ కంపేర్ చేయదండి. ఎందుకంటే రీజనింగ్ అంటే మనకి మెన్ తెలుసు, వర్క్ తెలుసు, టైం కనుక్కోవాలి. సో వీ పుట్ ద ఆప్షన్స్ డైరెక్ట్లీ. 500 20 20 క్యాన్సల్. 5 × 5 20 20 ఈజ్ అవర్ ఆన్సర్. సో మనము 2 వచ్చే ఛాన్సెస్ ఉంది. M1 D1 H1 కంటిన్యూగా చేస్తే అలా చేయదండి. అర్థమెటికల్ రీజనింగ్ని అర్థమెటికల్ రీజనింగ్ వేలోనే చేయాలి. నెక్స్ట్ వన్, ఇక్కడ సిరీస్ ఇచ్చాడు 5 14 27 44 65 క్వశ్చన్ మార్క్. ఇక్కడ 5 × 2 ఏ సిరీస్ తీసుకున్నా కానీ మనకు స్టార్టింగ్ నుంచి ఏదో డిఫరెన్స్ ఏదో ఫస్ట్ 5కి 14కి డిఫరెంట్ 9, 14కి 27కి డిఫరెంట్ 13, 27కి 44కి డిఫరెంట్ వచ్చేసి 17, 44కి 65, 44, 21. సో మనకి డిఫరెన్స్ అంటే 9 4 డిఫరెంట్, 4 డిఫరెంట్, 4 డిఫరెంట్. నెక్స్ట్ ఎంత డిఫరెంట్ ఉండాలి? 4 అంటే 25. ఈ 65కి 25 యాడ్ చేద్దాం. 25 యాడ్ చేస్తే 90 వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ 90. ఏం లేదు, ఫస్ట్ డిఫరెన్స్ 9 వచ్చింది,
సెకండ్ 13, థర్డ్ టు ఫోర్త్ 17, ఇలా అంటే డిఫరెన్స్ ఆన్ డిఫరెంట్ 4 4 4 పెరుగుకుంటూ అవుతుంది. 21కి 4 అంటే 25, ఆ 25 అనేది 65కి యాడ్ చేసాం. అవర్ ఆన్సర్ ఇస్ 90. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఎన్ని త్రిభుజాలు అడగడం జరిగిందండి. అంటే త్రిభుజాలు కనుక్కోవడంలో అంటే ఇలా ఉంటే 1 2 3 ట్రయాంగిల్స్ వస్తాయి. అంటే ఈ సింబల్ ఎక్కడున్నా వచ్చే ట్రయాంగిల్ 3 ట్రయాంగిల్ వస్తాయి. ఇలా కొన్ని ట్రిక్స్ ఉంటాయి. డైరెక్ట్గా మనం ఇచ్చిన పటంలో బయటికి వెళ్ళి లోపలికి వస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 టోటల్ 11 ట్రయాంగిల్స్ వచ్చాయండి. అంటే అవుటర్కి వెళ్ళి ఇన్నర్ అనే కనెక్ట్ చేయాలి, ఇన్నర్కి వెళ్ళి అవుటర్ అనే కనెక్ట్ చేయాలి. అంటే బోత్ ట్రయాంగిల్స్కి అంటే లైన్స్కి కనెక్టివిటీ ఎక్కడ ఉందో, కామన్ పాయింట్ ఎక్కడ ఉందో అది కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 9 12 15కి అంటే ఈ సిరీస్కి సరిపోయే సిరీస్ కింది వాటిలో ఏంటి అని అడుగుతున్నాను క్వశ్చన్లో. అంటే ఇక్కడ 9 15 12 అని ఇచ్చాడు. అంటే మనకి అంటే 3 కామన్గా అంటే 3 × 3 9, 3 × 4 × 3 × 5 అంటే 3తో 3 4 5 అలాగా. అంటే ఇక్కడ ఛాన్స్ లేదు కామన్తో పోయేది. ఇలా ఇక్కడ 3 3 4 5 అంటే 15 రావాలి, 17 వచ్చింది. సో ఇక్కడ 3 3 ఇక్కడ ఛాన్స్ లేదు. సో అవర్ ఆన్సర్ ఇస్ అంటే 3 × ఇక్కడ 4తో × 3 కావాలి కాబట్టి 4 × 3 12, 4 × 4 16, 4 × 5 20. Satisfy this condition. Next ST HG చెప్పి క్వశ్చన్ మార్క్ ఇచ్చానండి. అంటే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఆపోజిట్ నెంబర్ అని HSకి ఆపోజిట్ నెంబర్, Tకి G అంటే GT అనేది ఆపోజిట్, HS అనే ఆపోజిట్. సో Fకి U ఫర్ యూ, నేను పెట్టుకున్న కూడా FU ఫర్ యూ, PK పవన్ కళ్యాణ్. సో మనకి Fకి U రావాలి, Pకి K రావాలి. UK is our answer. Similarly MZS DWDT రాశాడండి. అంటే Lని +1, Zకి -1, అలాగే R +1, E -1, B +1. అంటే +1 -1 6 అనేది మనకి రిపీట్ అవుతుంది. మనకు అడిగింది హెడింగ్కి అంటే G నుంచి, అంటే ఇక్కడ ఎక్కడైతే మనం ఎండ్ నుంచి స్టార్ట్ చేసామో అలాగే ఇక్కడ ఎండ్ నుంచి స్టార్ట్ చేసింది. G +1 H N -1 HM సిరీస్ అనేది ఒకటే ఉందండి. HMI CB DJ అనేది ఫస్ట్ వన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. A trucker, all truckers are cars. సో మళ్ళీ స్టేట్మెంట్ కంక్లూజన్ క్వశ్చన్ అండి. All trucks are cars. Statement 1. Statement 2. No wheel is bus. No wheel is car. No wheel is car. అంటే అన్ని ట్రక్కులు కార్లు, ఏ కారు చక్రం కాదు.
ఓకే నెక్స్ట్ స్టేట్మెంట్ 3 నో కార్ ఈజ్ బస్. నో కార్ ఈజ్ బస్ అంటే ఏ కారు బస్సు కాదు, ఏ చక్రం కారు కాదు, కొన్ని కార్లు ట్రక్కులు, అన్ని ట్రక్కులు కారు. కంక్లూజన్ 1 C1 ఇచ్చాడు. నో బస్ ఈజ్ ట్రక్. నో బస్ ఈజ్ ట్రక్ అంటే మనకు ఇక్కడ అంటే ట్రక్ గురించి మాట్లాడాలండి. C1ని అలాగే ఉంచండి. C2 అంటే ఏ ట్రక్కు బస్సు కావాలన్నాడు. సో కాదు, ఎస్ కరెక్టే. C1 అనేది కరెక్టే. ఎందుకంటే నో ట్రక్ ఈజ్ అంటే నో కార్ ఈజ్ బస్ అయినప్పుడు నో బస్ ఈజ్ ట్రక్. C1 ఈజ్ సాటిస్ఫైడ్. కంక్లూజన్ 1 ఈజ్ యాక్సెప్టబుల్. C2 నో వీల్ ఈజ్ ట్రక్. నో వీల్ ఈజ్ ట్రక్ ఏ వీలు ట్రక్ కాదన్నాడు. అంటే C2 అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే నో సమ్ కార్స్ ఆర్ ట్రక్స్ అంటే ఏ చక్రము కారు కాదు, ఏ చక్రము అంటే కొన్ని చక్రాలు అంటే మనము ట్రక్ నుంచి డైరెక్ట్గా మాట్లాడలేదు. సో C2 ఇస్ నాట్ పాసిబుల్. కంక్లూజన్ 3 సమ్ కార్స్ ఆర్ ట్రక్స్. సో some cars are trucks is satisfied condition. C3 C1 C3 are fourth one is our answer. ఆర్డర్ లోకి వెళ్ళండి. క్వశ్చన్ MOW CUX ABY PIZ అంటే ఇక్కడ Mకి Cకి A B అంటే ఇది కేర్ఫుల్గా అక్యురసీగా అబ్జర్వ్ చేస్తే మనకి ఆల్ అంటే ఇది ఓవెల్, యు ఓవెల్, బి కాంపోనెంట్, ఐ ఓవెల్ అంటే మిడిల్ టర్మ్స్ అనేవి మనకి అన్ని మిగతా 3 ఓవెల్స్ ఉన్నాయి. మిడ్ టర్మ్ అనేది బి అనేది కాంపోనెంట్ ఉంది కాబట్టి నేను థర్డ్ వన్ ఆప్షన్ని కరెక్ట్ ఆన్సర్గా చూస్ చేసుకున్నాను. 145 సిరీస్ క్వశ్చన్ 145 100 65 40 145 100 65 40 ఇక్కడ డిఫరెన్స్ 45 ఇక్కడ డిఫరెన్స్ 35 ఇక్కడ డిఫరెన్స్ 25 ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 45కి 35 అయింది అంటే 10 డిఫరెంట్ వచ్చింది. 35 25 10 డిఫరెంట్ వచ్చింది. సో నెక్స్ట్ 25కి 10 డిఫరెంట్ అవ్వాలి అంటే 15. 40 మైనస్ 15 25 ఆప్షన్ నెంబర్ 4. ఓకే 7 సేమ్ పై 50ని సాటిస్ఫై అయ్యే ఆప్షన్ చూస్ చేసుకోవాలండి. 7 62 5 మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అంటే ఇది 62 కావాలంటే ఫస్ట్ దీన్ని స్క్వేర్ అండి 49 7 స్క్వేర్ 49. నెక్స్ట్ 5 స్క్వేర్ 25 49 25 74 మనకి 62 ఉంది. మనకి 62 ఉంది అంటే ఈ 62 అనేది 7 + 5 12 7 + 5 12ని తీసేస్తే 62 వస్తుంది. ఏం లేదంటే డైరెక్ట్గా ఈ ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ని స్క్వేర్ చేసి యాడ్ చేయండి 74 వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే ఈ 7 + 5 12ని 74 మైనస్ 12 62 ఆ విధంగా ఉన్న ఆప్షన్ ఏమన్నా ఉందా అంటే 9 మనకి ఫోర్త్ కండిషన్ చెక్ చేద్దాం. 11 152 7 121 180 అనేది 11 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ 180 వచ్చింది. ఈ 180కి వెళ్ళి 11 + 7 18ని తీసేసేయాలి. తీసేస్తే మిడిల్ టర్మ్ వస్తుందా 10 - 8 2
7 minus 1 6. So 7 అనేది 7 minus 1 5. So fourth condition is satisfied. First term square plus last term square 7 plus 5. First term plus last term minus square 62 వస్తుంది. 121 plus 49 170 minus 18 152. So condition is solved. So our answer is fourth one. ఇండోనేషియాని నుసంతారా అయితే కెనడాని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇండోనేషియాకి నుసంతారాకి కామన్ అంటే వాట్ ఈస్ ద రిలేషన్ విత్ నుసంతారా విత్ ఇండోనేషియా అనే విషయం మనకు తెలియాలి. అంటే ఇటీవల ఇండోనేషియా కమర్షియల్ క్యాపిటల్ అనేది నుసంతారాగా చూసే వార్తలో నుంచి అంటే దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఇచ్చా. ఇండోనేషియా క్యాపిటల్ సిటీ జకార్తా ఓల్డ్ క్యాపిటల్ సిటీ ఇది. అంటే ఇప్పుడు న్యూ క్యాపిటల్ సిటీ వచ్చేసి నుసంతారా, కొత్త క్యాపిటల్ సిటీ ఏంటి న్యూట్రాన్. అలాగే కెనడాకి ఒట్టావా. ఇది కరెంట్ అఫైర్స్ జీకే మీద కొంచెం గ్రిప్ ఉంటే ఇది రీజనింగ్లో ఇలాంటి బిట్స్ రిపీట్ అవుతున్నాయి, కొంచెం చూసుకోండి. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మ్యాన్ ఈజ్ రిటన్ యాజ్ 28. ఒక కోడ్ భాషలో మ్యాన్ని 28గా రాస్తాడంటే క్రైని 46గా. అవ్ విల్ టేకెన్ టు బి లాంగ్వేజ్. అయితే మ్యాన్ని 28 అంటే క్యారెక్టర్స్ కోడ్కి ఇది కొంచెం టాలీ అవుతుందని చూద్దాం. 30 + 1 + 14 27 28 సాటిస్ఫైడ్. నెక్స్ట్ క్రైని 46. C 3 + 18 + 25 28 + 18 46 సాటిస్ఫైడ్. సో అలాగే మనం టేకెన్ T 20 + A 1 K 11 E 5 N 14 19 30 31 51. Our answer is 51 is options valledu. 51 is this answer. Myopia is related to why? Myopia అనే వ్యాధి కంటికి సంబంధించింది. అంటే ఇది అస్వదృష్టి అంటారు. మయోపియా అంటే దగ్గరగా ఉన్న వస్తువుని చూడలేరు. అలాగే పయోరియా అనేది దేనికి సంబంధించిన వ్యాధి? ఆబ్వియస్గా గమ్ లేదా చిగుళ్ళు అంటారు తెలుగులో. దీని చిగుళ్ళకు వచ్చే వ్యాధి పయోరియా అన్నమాట. Which two members should be interchanged to the make the following equation correct? అంటే మనకి ఇక్కడ 3958 క్వశ్చన్స్ అవ్వలేదు. అరేంజ్ ద గివెన్ సీక్వెన్స్ విచ్ అకర్ ఇన్ డిక్షనరీలో ఉన్న ఆధారంగా మనకి ఇక్కడ ఆప్షన్స్ పర్లేదండి. అంటే మనకి ఇలాంటి సీక్వెన్స్ వచ్చినప్పుడు షార్ట్ టర్మ్లో ఎలా చేయాలంటే ఫస్ట్ కామన్గా డిఈ అంటే అన్నింటి డిఈ ఉంది. అంటే నెక్స్ట్ క్యారెక్టర్ హెచ్ నెక్స్ట్ టీ అనేది హెచ్ కంటే ఎక్కువ ఉంది. టీ హెచ్ పై ఉన్నది. సో మనకి హెచ్ ఉన్న టర్మ్స్ తీసుకుంటే హెచ్ టర్మ్ తర్వాత పై 25 మళ్ళీ హెచ్ టర్మ్ తర్వాత టీ 20 అంటే డిఈహెచ్టీ అంటే ఫస్ట్ 2 ఉండాలి. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి 2 1 ఆబ్వియస్గా ఇదే ఉంటుంది. అంటే బై టర్మ్కి ఏది ఎక్కువ తగ్గడం లేదు కాబట్టి నెక్స్ట్ టర్మ్ 3 5 4 2 1 3 5 4 అనే ఆన్సర్. ఆప్షన్స్ ఎగ్జామ్లో కూడా పర్లేదు. నెక్స్ట్ టర్మ్ మనం ఏంటంటే 32ని 256గా రాశారు. 16ని ఏ విధంగా రాయవచ్చు? 32 256. జనరల్గా మనకి 256 అంటే ఐడియా వచ్చేది 16 × 2 32 అంటే డైరెక్ట్ రిలేషన్ తీసుకోవచ్చు. అంటే ఇది 2 times అంటే ఇంటూ 3 8 times డైరెక్ట్గా 32 × 8 times 256. అలాగే 16 × 8 times
128 is our answer. First one. 32ని 8 times అయితే 256 వస్తుంది. అలాగే 16ని 8 times చేస్తే మనకి 128 అనేది ఆన్సర్ వస్తుంది. ఆడ్ వన్ అవుట్. పేపర్, బుక్, మెడిసిన్, డాక్టర్, ఫోటో ఆల్బమ్, పెన్ స్టాండ్. ఇక్కడ జనరల్గా మనము పెన్ స్టాండ్ తీసుకుంటే పెన్ స్టాండ్లో పెన్నులు ఉంటాయి. నెక్స్ట్ బుక్లో పేజీలు ఉంటాయి. ఇది బుక్ అనుకుంటే పేజీలు ఉంటాయి. నెక్స్ట్ ఆల్బమ్లో ఫోటోలు ఉంటాయి. జనరల్గా మనం చూస్తాం ఆల్బమ్లోనే ఫోటోలు ఉంటాయి. నెక్స్ట్ మెడిసిన్ అంటే వైద్యం, డాక్టర్ వైద్యంలో మెడిసిన్స్ ఉండవు కదా. సో అవర్ ఆన్సర్ ఇస్ మెడిసిన్ అండ్ డాక్టర్. In certain code language, mass tet is written as 16. How book boy అంటే మ్యాథ్స్ టెట్ని 16గా రాశాడండి. మ్యాథ్స్ టెట్ని 16గా రాశాడు. అంటే సమ్ చేసి స్క్వేర్ చేసేవాళ్ళు చిన్న లాజిక్ 1 2 3 4 5 అంటే ఇక్కడ 5 మైనస్ 3 2 అంటే 2ని పవర్ 4 చేస్తే మనకు 16 వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఫస్ట్ ఈ స్పేసు అంటే మనకు బుక్ ఇక్కడ ఉన్న మైనస్ సింబల్ బ్రేక్ చేసుకొని మనకి టర్మ్స్ 5 క్యారెక్టర్స్ మైనస్ 3 క్యారెక్టర్స్ చేస్తే 5 మైనస్ 3 2 వస్తుంది. 2 పవర్ 4 16. అదేవిధంగా మ్యాథ్స్ అంటే 1 2 3 4 5 బుక్ బాయ్ కదా మనకు వచ్చింది. బుక్ బాయ్ 1 2 3 4 4 మైనస్ 3 1 పవర్ 4 చేస్తే 1 పవర్ 100 అయినా మనకి 1 ఆన్సర్ వస్తుంది. సో ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అంటే కొంచెం టిపికల్ ప్రాబ్లమే. సో అక్కడ మన సింబల్ని బట్టి కొన్ని ఇండైరెక్ట్గా వేసుకుంటారు. అంటే డేట్ ఆఫ్ బర్త్ని వేరు అని ఇలా పోయిన సార్ రిలీజన్కి ఇచ్చిన దాన్ని దృష్టిలో ఉంచుకొని క్వశ్చన్ని తయారు చేయడం జరిగింది. ఇక్కడ సిరీస్ ఇచ్చామండి మళ్ళీ ZACFZ అంటే Z అంటే 26 + 1 + 2 అంటే ZGLAFMCDO JW సిరీస్లో మనం జాగ్రత్తగా అర్థం చేస్తే అంటే ఇక్కడికి +1 పెరిగింది, ఇక్కడికి +2 పెరిగింది, ఇక్కడికి +3 అంటే +1 +2 +3 +4 డాష్ అలా పెరుగుతుంది. అంటే మనకి ఎఫ్కి జేకి +4 పెరిగింది. జే నుంచి మళ్ళీ +5 పెరగాలి. అంటే 10 + 1 15 అంటే ఫస్ట్ ఓ రావాలి. ORA ఇస్ అవర్ ఆన్సర్. ఏం లేదంటే +1 సిరీస్ +1 +2 +3 +4 సో ఆన్ పెరుగుతూ ఉంటుంది. మనకి నెక్స్ట్ టైం కాబట్టి ఇక్కడ 4 పెరిగింది. జే తర్వాత 5th అంటే 5 క్యారెక్టర్స్ పెరగాలి. J+5 O, J+5 15 అంటే O. ఫస్ట్ టర్మ్ O ఉన్నది ఫస్ట్ ఆప్షన్. ఓకే. సెలెక్ట్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ టు రీప్లేస్ ద స్టార్ సైన్. ఇక్కడ ఉన్న స్టార్ సైన్ బదులుగా ఏ సింబల్ని మనం పెడితే మనకు కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ ప్లస్, ఇది మైనస్, ఇది డివైడెడ్ బై, ఇది ఇంటూ. ఇందులో ఆప్షన్ లేదు. దీనికి ఇచ్చేటప్పుడు ఏంటంటే మన క్వశ్చన్ పేపర్లో డైరెక్ట్గా థర్డ్ టర్మ్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి 26 2 అంటే ఈ 26 2 అనేది ఖచ్చితంగా డివిజిబుల్ ఉండాలి. అంటే థర్డ్ ప్లేస్లో మనకు ఖచ్చితంగా డివిజిబుల్ ఉన్నది. సెకండ్ ఇక్కడ ఒకటి ఉందండి. అంటే ఈ రెండింటిని మనం ఈజీగా ఎలిమినేట్ చేసి ఈ 2 ఆప్షన్ని చెక్ చేయాలి. సో అవర్ ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ ఉంటుంది. క్యారెక్టర్స్ బిందు వాళ్ళు. నెక్స్ట్ వన్ ఇక్కడ 5 22 4 2 3 చూడండి. అంటే దీన్ని అంటే దీన్ని 5 × 2
5 4 into 3 12 22 అనేది మిడిల్ టర్మ్ వస్తుంది. అంటే 5 into 2 plus 4 into 3 7 into 3 21 6 into 5 30 21 plus 30 51. So 9 into 2 18 plus 12 into 8 86. 12 into 9 96. 114 our answer. 114 first one and answer. Pointing to Aman, Alia said he has two sons, Adal and Abhinav. Abhinav is married to Priyanka, who is my daughter-in-law. Of his man related to Priyanka. అంటే ఇచ్చిన క్వశ్చన్లో ఆలియా చెప్తుంది అతడికి ఇద్దరు కొడుకులు, అంటే అతడు తెలియలేదు ఇద్దరు కుమారులు, వీళ్ళు బ్రదర్స్. అతడు అతుల్ అండ్ అభినవ్. అతుల్ అండ్ అభినవ్. అతుల్ అభినవ్ అనే ఇద్దరు కుమారులు ఒక వ్యక్తికి ఉన్నారు. అభినవ్ ఈజ్ మ్యారీడ్ టు ప్రియాంక. అభినవ్ ఈజ్ మ్యారీడ్ టు ప్రియాంక. అభినవ్ ప్రియాంకను పెళ్లి చేసుకున్నాడు. అభినవ్ ఈజ్ మ్యారీడ్ టు ప్రియాంక. హూ ఈజ్ మై డాటర్ ఇన్ లా అంటే ఆలియా. ఆలియా కోడల్ని. ఆలియా కోడల్ని అంటే ఆలియా అనేటామె ఇతన్ని భార్య అవుతనే ప్రియాంక కూడా అవుతుంది. పాయింట్ అర్థమైందని అంటే హూ ఈజ్ మై అంటే నా కోడల్ని అభినవ్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఈమెకి డాటర్ ఇన్ లా అయింది. మనకు అడిగే క్వశ్చన్ ఏంటి? హౌ ఈజ్ దట్ మ్యాన్ రిలేటెడ్ టు ప్రియాంక? ఆ వ్యక్తి ప్రియాంకకి ఏమవుతాడు అంటే మామయ్య. సో నెక్స్ట్ వన్ డైరెక్షన్స్ 6% KLMNO each live on a different floor on a building having 6 floors numbered 1 to 6. The ground floor number is the top floor number 6. అంటే ఇక్కడ KLMNOP అనే వ్యక్తులు 1 నుంచి 6 1 2 3 4 5 6 ఫ్లోర్స్లో ఇలా అంటే గ్రౌండ్ ఫ్లోర్ 1 అయితే డేటా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ 1 అయితే టాప్ ఫ్లోర్ 6. అయితే మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఎల్ లీవ్స్ అనే ఈవెంట్ నెంబర్. అంటే ఎల్ ఈవెంట్ నెంబర్ అంటే 2లో ఉండొచ్చు, 6లో ఉండొచ్చు, 4లో ఉండొచ్చు. నెక్స్ట్ నెంబర్ 4 ఎల్ లీవ్స్ అనే ఫ్లోర్ ఇమీడియట్లీ బిలో కేస్ ఫ్లోర్. అంటే కేస్ ఫ్లోర్స్ బిలో అంటే కే ఇక్కడ ఉండొచ్చు. అంటే 6th ఫ్లోర్లో మనకి ఎల్ ఉండదని స్పష్టంగా తెలుస్తుంది. అంటే 6th ఫ్లోర్లో కాదు. నెక్స్ట్ ఉంటే ఇక్కడ ఉంటే కే పైన 3rd నెంబర్లో ఉంటాడు. నెక్స్ట్ కేస్ ఫ్లోర్ ఇమీడియట్లీ అబోవ్ ఎండ్స్ ఫ్లోర్. ఇమీడియట్లీ అబోవ్ ఎండ్స్ ఫ్లోర్ అంటే మనకి ఇక్కడ ఎండ్ ఫ్లోర్ ఇక్కడ ఇది ఛాన్సెస్ ఉంది. KLN ఇది ఛాన్సెస్ ఉంది. KLN ఇది ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ P is an even number floor. P is an even అంటే LLK. సో P is an even number floor. 4th ఫ్లోర్లో P నివసిస్తాడు. నెక్స్ట్ ఫ్లోర్ O does not live on 5th ఫ్లోర్. O 5th ఫ్లోర్లో నివసించాడు కాబట్టి O నివసించే ఫ్లోర్ 6th ఫ్లోర్. ఇక్కడ మనకి ఈ కండిషన్ బట్టి మనకి లాజిక్ ఏం అర్థం కావాలంటే O 5th ఫ్లోర్ ఉన్నది O 5th ఫ్లోర్లో నివసించాడు. మిగిలిన ఫ్లోర్ ఏముంది 6th ఫ్లోర్లో O నివసిస్తాడు. మిగిలిన వ్యక్తి ఎవరున్నారు M అనేది ఇక్కడ OMPKL అనేది మన సీక్వెన్స్. దాన్ని బట్టి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ విచ్ ఫ్లోర్ డస్ O లివ్? O ఏ ఫ్లోర్లో నివసిస్తాడు? 6th ఫ్లోర్లో O నివసించడం. ఆన్సర్ 4. Who among the following does live in 5th floor? 5th ఫ్లోర్లో ఎవరు నివసిస్తారు? 5th ఫ్లోర్ వచ్చేసరికి M అనేది ఆన్సర్. నెక్స్ట్ who lies between K? Who lies immediately below K? K
P, W, Q, X, R, Y and S sit randomly in a circle facing each other. Consider the following data and question based on it. Y sits exactly adjacent to Q and R. P does not sit next to either X object. Z is the immediate right of Q. ఇక్కడ S థాట్ తో లెఫ్ట్ ఆఫ్ X అంటే మనకి Q రిలేటెడ్ అంటే ఒక దాన్ని తీసుకోవాలండి, కామన్ గా ఉన్నది ఒకటి తీసుకోవాలి అంటే Q కామన్ ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక వృత్తాకారంలో Q and R adjacent గా కూర్చున్నా అంటే ఎదురుగా adjacent గా పక్కనే కూర్చున్నారు. అంటే నేను ఇక్కడ Q తీసుకుంటే ఇక్కడ R Y అంటే Y కి adjacent కాబట్టి Q Y R అంటే ఈ R కి Y కి రిలేటెడ్ గా నెక్స్ట్ ఏమైనా స్టేట్మెంట్ ఉందా నెక్స్ట్ చూసుకోవాలి. P does not sit next to the X object. X కి Z కి మధ్యలో పక్కన P కూర్చోడు. ఈ స్టేట్మెంట్ తో మనకు సంబంధం లేదు ప్రస్తుతానికి. Z is to the immediate right of Q. Z is to the immediate right of Q. అంటే Z ని random గా ఇక్కడ తీసుకున్నాం. Immediate right of Q. Z is Q కి Z is to the immediate right of Q. So ఇలా తీసుకుంటే ఫస్ట్ Y Q అండ్ R కి Y adjacent గా ఉంది. Y ఇలా తీసుకుంటే Q అండ్ R, Y అనేది Q అండ్ R కి adjacent గా ఉంది. అంటే నెక్స్ట్ S స్టార్ట్ ద లెఫ్ట్ ఆఫ్ X. ఇక్కడ X కి లెఫ్ట్ సైడ్ లో S తీసుకుంటే P does not sit next to X object. అంటే P ఇక్కడ ఉండదు, ఇక్కడ W P. నెక్స్ట్ మన సాటిస్ఫై కండిషన్ వచ్చేసి Y sits exactly adjacent to Q and R. Y sits exact adjacent to Q and R. P does not sit next to Z. S sits to the from the left of X. Z is to the immediate right of Q. Q కి వెంటనే కుడివైపున Z కలర్ ఇక్కడ ఆన్ వే ఫ్రమ్ ద అబోవ్ సీక్వెన్స్ అన్నారండి. ఈ క్వశ్చన్ చూడండి, 28 ఫిబ్రవరి 2004 ని 10:38 PM T1 గా, 1 మార్చ్ 2004 1:10 AM T2 గా, 28 మార్చ్ ఫిబ్రవరి 2009 ని T3 గా, 1 మార్చ్ 2009 అంటే T4 గా తీసుకున్నాడు. అంటే మనకు అడిగిన టోటల్ టైం T అంటే టోటల్ టైం మనకు అడిగింది ఏంటంటే T1 మైనస్ T2 మైనస్ T3 మైనస్ T4. అంటే అంటే T1 అంటే ఏంటి మనకి టోటల్ అంటే 10:38 PM. ఏ డేట్ రోజు 28 ఫిబ్రవరి 2004 10:38 PM T1 గా తీసుకుంటే T1 నుంచి అంటే 10:38 రాత్రి మైనస్ T2 ఎంత 1:10. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే లీప్ ఇయర్లో మనకి ఎక్స్ట్రాగా ఎన్ని డేస్ ఉంటాయో అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ టోటల్ అవర్స్ వచ్చేసి 36 అవర్స్ వస్తుంది. ఇది టోటల్ చేస్తే మైనస్ T3 మైనస్ T2 24 అవర్స్ వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఇస్ 12. ఫస్ట్ వన్ ఇస్ అవర్ అంటే లీప్ ఇయర్లో జనరల్గా ఉండే డేస్ 29, జనరల్ ఇయర్లో 28 డేస్ అనేది ఉంటాయి. అంటే దాన్ని దృష్టిలో ఉంచుకొని అంటే నెంబర్ ఆఫ్ డేస్ నెంబర్ ఆఫ్ అవర్స్ టోటల్ క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇట్ వాట్ టైమ్ ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ క్లాక్ టుగెదర్ బిట్వీన్ 6 and 7 అంటే 6 మరియు 7 గంటల మధ్య ఏ సమయంలో కలుసుకుంటే అన్నాడు. అంటే 180 degrees అవుతుంది అన్న కలుసుకుంటే అని ఒకటే. అంటే ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు బేసిక్గా ఈ
ఈ టర్మ్ అనేది అంటే 32 8/11 అంటే ఈ సమ్ 10 వస్తే ఆన్సర్ అంటే స్పష్టంగా ఫస్ట్ వన్ ఆన్సర్ అని తెలుస్తుంది. మెథడ్లో ఫస్ట్ ఏదైతే లీస్ట్ అవర్ ఉంటుందో 6 అవర్స్కి 6 అవర్స్ అలానే రాసి మినిట్స్ ఇంటూ మినిట్స్ అంటే 6 అవర్స్కి అంటే క్లాక్లో 6 మీద ఎన్ని నిమిషాలు చూపిస్తుంది 30 మినిట్స్. మినిట్స్ ఇంటూ మినిట్స్ బై 11 అండి. అంటే 330 ప్లస్ 30 360/11 చేస్తే మనకి 32 8/11 అనేది ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. ద నెంబర్ ఆఫ్ సింబల్స్ దట్ రిప్రజెంట్ ఎ నెంబర్ ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ అంటే సంఖ్యకు ముందు గుర్తు నెంబర్ ఉన్న అంటే గుర్తుకు ముందు సంఖ్య ఉన్న నెంబర్లు అనేవి ఇచ్చిన డేటాలో $2 ఒకటే ఉంది. అవర్ ఆన్సర్ ఇస్ 1. రామ్ ఎల్డర్ దెన్ శ్యామ్ ఇలాంటి వచ్చినప్పుడు రామ్ ఎల్డర్ దెన్ శ్యామ్, లక్ష్మణ్ ఎల్డర్ దెన్ శ్యామ్ బట్ యంగర్ దెన్ రామ్ అంటే యంగర్ దెన్ రామ్ అంటే ఇక్కడ పెద్దవాళ్ళు వస్తున్నారంటే రామ్ అంటే లక్ష్మణ్ కంటే శ్యామ్ పెద్దవాడు, శ్యామ్ కంటే రామ్ పెద్దవాడు, కానీ రామ్ కంటే లక్ష్మణ్ చిన్నవాడు. హనుమాన్ ఈజ్ యంగర్ టు ద బోత్ హరి అండ్ శ్యామ్ కంటే హనుమాన్ చిన్నవాడు. హూ ఈజ్ యంగెస్ట్ అంటే ఇక్కడ హనుమాన్. థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. 8 students ABCD are sitting around a circular table at equal distance from each other. Anti-clockwise direction in which direction is H? అంటే ఒక వృత్తాకార బల్ల చుట్టూ 8 మంది అంటే ఇక్కడ డైరెక్షన్స్ చూసుకోవాలి. అంటే సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అంటే సౌత్ ఈస్ట్, ఉత్తరం, దక్షిణం, పడమర, తూర్పు ఇలా తీసుకుంటే ఇది ఆగ్నేయం, ఇది ఈశాన్యం, ఇది నైరుతి, ఇది వాయువ్యం. అయితే బి అనేది విచ్ డైరెక్షన్ ఇస్ ఎక్సిక్యూటెడ్ అంటే మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఇక్కడ అంటే బితో ప్రారంభమై అంటే ఇక్కడ బి ఉందంటే ఏ ఇక్కడ ఉండాలి. ఏబి సి డి ఈ ఎఫ్ జి హెచ్ అంటే మనకి కండిషన్ ఇచ్చినట్టు అంటే బి ఖచ్చితంగా ఈశాన్యంలో కూర్చుంటే ఇచ్చిన అంటే బి ఇక్కడ నుంచి సీక్వెన్స్గా స్టార్ట్ అవుతుందంటే ఏ ఇక్కడ ఏ బి సి డి ఈ ఎఫ్ జి ఇలా అయితే మన క్వశ్చన్ హెచ్ ఇన్ విచ్ డైరెక్షన్ హెచ్ అనేది ఏ డైరెక్షన్ ఆగ్నేయం. సో ఆగ్నేయం అనేది రైట్ ఆన్సర్. మిర్రర్ ఇమేజ్ అంటే N4 అంటే కుడి మిర్రర్ ఇమేజ్ ఎప్పుడైనా మిర్రర్ నుంచి ఎడమ కుడిగా మారుతుందండి. అంటే N అనేది రైట్ లెఫ్ట్ అవుతుంది. సో అన్నీ అలానే ఇది తీసేయచ్చు ఆప్షన్కి వెళ్ళి. నెక్స్ట్ 4 అనేది ఇది కూడా తీసేయచ్చు. నెక్స్ట్ ఇందులో 5 సీన్ ఉంది అంటే కామన్గా ఉంది. పి కామన్గా ఉంది. ఎఫ్ అనేది ఓకే. ఎఫ్ అనేది ఇది కాదండి. రెండు తాళకిందులో ఉంది. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ అంటే ఎడమ కుడి అవుతుందని ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి మిర్రర్ ఇమేజ్లో. నెక్స్ట్ బిట్, బైట్, కిలోబైట్, మెగాబైట్ అంటే సీక్వెన్స్ అంటే బిట్ అంటే బైట్ 1 బిట్ ఈక్వల్ టు 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. అలా సీక్వెన్స్ వెళ్ళిపోతే బిట్, బైట్, కిలోబైట్, మెగాబైట్, గిగాబైట్ అని వస్తుంది. తర్వాత టెరాబైట్ వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ గిగాబైట్.
ఇక్కడ డైరెక్షన్స్లోకి వెళ్ళి చూస్తే అంటే మనకి సపోజ్ 2-1 ఉందనుకోండి, 2-1కి కామన్గా ఎన్ని ఉన్నది? 6-7కి కామన్గా ఎన్ని ఉన్నది అంటే ఇలా సీక్వెన్స్ని ఇలా తీసుకుంటే మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే శారీని ఎలా తీసుకోవాలంటున్నారు. శారీని లాస్ట్ నుంచి ఇలాంటి క్వశ్చన్కి లాస్ట్ నుంచి రావాలి. 7-8 కామన్గా ఉంది. 7-8 మనం వెరిఫై చేద్దాం. 7-8 అంటే 7 ఇలా ఉంది, 8 ఈ ఉంది అంటే శారీలో లాస్ట్ ఈ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 7-7 ఉంది, ఇక్కడ 5-7 ఉందండి. 7-7ని వెరిఫై 5-7ని వెరిఫై చేద్దాం. 5-7 6 ఉంది. సో 5-7 అనేది ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 9-8 అంటే 7-7 ఒకసారి వెరిఫై చేద్దాం. ఇక్కడ 7-7 కూడా సేమ్ జీ ఉంది. నెక్స్ట్ 100 క్వశ్చన్ ఉందండి. ఇక్కడ 4, 3, 7, 6, 3, 8, 5, 3, 9 ఇలాంటి డేటా ఇచ్చినట్టే మిడిల్ టర్మ్ ఏమొస్తుంది? ఫస్ట్ ట్రయాంగిల్కి 7, 4, 3 అంటే దీన్ని 7 స్క్వేర్ బేస్లో ఉన్నదాన్ని 7 స్క్వేర్ 49 మైనస్ అంటే ఈ స్క్వేర్కి వెళ్ళి 4 స్క్వేర్ 16 మైనస్ 9 అంటే చేస్తే 25 49 చేస్తే 24 వస్తుందండి. అంటే ఈ 24ని రివర్స్లో రాశాను. రివర్స్లో రాయడం జరిగింది. అంటే 7 స్క్వేర్ని అంటే 49 16 9 అంటే 49 అంటే రెండు సమ్ చేయాలి. సమ్ చేసి 25 వస్తుంది. 49 మైనస్ 25 24 వస్తుంది. ఆ 24ని రివర్స్ ఆర్డర్ రాస్తే 42 వచ్చింది. సేమ్ 64 36 9 64 మైనస్ 45 19 వస్తుందండి. దాన్ని 19గా రాశాను. సో 81 మైనస్ 25 మైనస్ 9 34 చేస్తే 7 4 వస్తుంది. అంటే దీన్ని 47ని రివర్స్లో రాయాలి. 74 అనేది అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.